So now in today's session, we are going to discuss two parts. One, paper analysis, and two, answer presentation. Right? So we'll start with paper analysis, question paper analysis. So ఇక్కడ మనము 4 papers ని reference గా తీసుకుందాం. Past 4 papers. Starting with December 21, May 22, November 22 and June 23. Okay na? So you already know law is for 60 marks. Right? తెలుసుగా అందరికి ఇది. Law is for 60 marks. Total any questions? 6 questions. Okay na? Out of those 6 you have to write 5. Each question 12 marks. Each question 12 marks. 12, 5, 60. ఆ 6 question లో మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ రాయాలి. కంపల్సరీ రాయాలంటే దాని మీనింగ్ ఫస్ట్ లో రాయాలని కాదు, ఎక్కడైనా రాసుకోవచ్చు. ఒకవేళ ఆ క్వశ్చన్ రాయకపోతే అసలు మన ఆన్సర్ షీట్ ని ఎవాల్యుయేట్ చేయరు, అట్లా అని కాదు. ఆ క్వశ్చన్ కి చాయిస్ ఉండదు. ఓకేనా? ఆ క్వశ్చన్ కి చాయిస్ ఉండదు, దాన్ని మనం కంపల్సరీ రాయాలి. రిమైనింగ్ 2 నుంచి 6 వరకు యూ క్యాన్ చూస్ 4. ఓకేనా? యూ కెన్ చూస్ 4. 1 కంపల్సరీ రాస్తున్నాం కదరా, 1 కంపల్సరీ రాయాలి. రిమైనింగ్ 2 నుంచి 6 కి 2 నుంచి 6 లో 5 క్వశ్చన్స్ లో అట్లీస్ట్ 4 రాయాలి. టోటల్ 5. 12, 5, 60. ఆప్షన్స్ యాడ్ చేసుకొని చూసుకుంటే 12, 6, 72 మార్క్స్ ఉంటాయి. సో నేను 72 మార్క్స్ కి పేపర్ ఫార్మాట్ ని అనలైజ్ చేశాను. వేర్ ఫస్ట్ క్వశ్చన్ ఏ పేపర్ లో అయినా 3 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. 1A, 1B, 1C. And if you observe 1A, in every attempt has asked from Indian Contract Act itself. ప్రతి అటెంప్ట్ లో ఆ 1A పార్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచే క్వశ్చన్ వచ్చింది. మీరేం నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ పీడిఎఫ్ నేను గ్రూప్ లో పెడతాను, చేసింది మీకోసమే. ఓకేనా? పీడిఎఫ్ నేను గ్రూప్ లో పెడతాను, జస్ట్ వినండి అంతే. ఓకేనా? సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఫస్ట్ 1A, 1B, 1C. అచ్చా, నేను ఈచ్ క్వశ్చన్ మార్క్స్ ఎంత చెప్పాను? 12 మార్క్స్ కదా. సో ఇక్కడ 3 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈచ్ క్యారీస్ 4 మార్క్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1A అనేది ఏ అటెంప్ట్ లో అయినా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి వచ్చింది. జూన్ 23 లో అంటే లాస్ట్ అటెంప్ట్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ నంబర్ 1 లీగల్ రిలేషన్షిప్ మీద క్వశ్చన్ వచ్చింది. ఓకేనా? ఆ షార్ట్ కట్స్ మీకు అర్థమవుతాయి కదా? ఎస్, అర్థం కాదా? చచ్చిపోండి రా, ఇంకా వచ్చిన తర్వాత ఇంకా షార్ట్ కట్స్ అర్థం కాకపోతే చచ్చిపోండి ఇంకా. ఓకే, యూనిట్ నంబర్ 1 ఎల్ఆర్ అని క్లియర్ గా రాస్తా. యూనిట్ నంబర్ 1 లో ఎల్ఆర్ అని ఎక్కడ వచ్చింది? లాజిక్ ఎవరు నాన్న అది? నాన్న సాయికృష్ణ, దండు ఉంటే నీ దండేసి దండం పెట్టేవనరా. సో లిసన్, ఫ్లో మిస్ అవ్వకూడదు. లిసన్, 1A జూన్ 23 లో ఆస్క్డ్ ఫ్రమ్ యూనిట్ నంబర్ 1 లీగల్ రిలేషన్షిప్ మీద క్వశ్చన్. వేర్ నవంబర్ లో సేమ్ మళ్ళీ యూనిట్ నంబర్ 1 టాపిక్ ఏంటి? కొలాటరల్ టు ఇల్లీగల్ వాయిడ్ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్ మీద. వేర్ మేలో మళ్ళీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, బట్ యూనిట్ నంబర్ 4 కాన్సెప్ట్ ఎఫెక్ట్ ఆఫ్ రిఫ్యూజల్ ఆఫ్ ప్రామిసర్, ప్రామిసీ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో ప్రామిసర్ పార్ట్ అడిగాడు. అండ్ డిసెంబర్ 2021 లో జాయింట్ ప్రామిసర్ మీద. సో అబ్జర్వ్ చేస్తే 1A అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్రమ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ పార్ట్ 1A you will find Indian Contract Act. Okay na? Now 1B Compulsory Companies Act. Compulsory Companies Act 1B. Okay na? See, June lo Associate Company మీద క్వశ్చన్, నవంబర్ లో డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్, మే లో అగైన్ డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్, అండ్ డిసెంబర్ లో డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రావైర్స్. 4 మార్క్స్. ఓకేనా? Now coming to 1C SOGA Civil of Goods Act. ఓకేనా? మళ్ళీ 4 మార్క్స్. ఇన్ డీటెయిల్ గా నేను చెప్పట్లేదు, యూ కెన్ గో త్రూ దాట్, తర్వాత మీరు చూసుకోండి. ఓకేనా? సో 1A, 1B, 1C ఈచ్ 4 మార్క్స్, విచ్ కోస్ 12 మార్క్స్.
1A వచ్చేసి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, 1B వచ్చేసి కంపెనీస్ యాక్ట్, 1C సోగా. ఫిక్స్ లాక్ ఈజీగా. ఓకేనా? నౌ కమింగ్ టు 2 సెకండ్ క్వశ్చన్. అగైన్ సెకండ్ క్వశ్చన్ గారీస్ 12 మార్క్స్, బట్ ఇక్కడ సబ్ క్వశ్చన్స్ ఓన్లీ 2 ఉంటాయి. 2A 2B 7 మార్క్స్ 5 మార్క్స్ ఫిక్స్. మళ్ళీ 2A 7 మార్క్స్, 2B 5 మార్క్స్. చూడండి 2A జూన్ లో క్వశ్చన్ ఏంటి? యూనిట్ నెంబర్ 2 ఇండియన్ కాంట్రాక్టర్. అచ్చా, వన్ మోర్ థింగ్, 2A కంపల్సరీ ఫ్రమ్ ఇండియన్ కాంట్రాక్టర్, 2B కంపల్సరీ ఫ్రమ్ ఓన్లీ క్వశ్చన్ ఫ్రమ్ LLP యూ విల్ ఫైండ్ ఇన్ 2B. ఎంటైర్ క్వశ్చన్ పేపర్ లో ఒకటే LLP క్వశ్చన్ వస్తుంది, దాట్ టు డిస్క్రిప్షన్ క్వశ్చన్, డిస్క్రిప్టివ్ క్వశ్చన్ వస్తుంది. ఐ మీన్ డైరెక్ట్ క్వశ్చన్ ఒకటే వస్తుంది, దాట్ టు 2B. ఓకేనా? LLP లో ఒకటే క్వశ్చన్ 5 మార్క్స్, డైరెక్ట్ క్వశ్చన్ 2B. కావాలంటే చూడండి ఒకసారి, అక్కడ D అని పెట్టాను కదా, దాని మీనింగ్ ఏంటి? డైరెక్ట్ క్వశ్చన్ అని. ఓకేనా? మీరెక్కడ దొరికారా? నాకు యాడ దొరికిన సందరా ఇది? 2A. ఓకే, 2A in every attempt from Indian Contract Act 7 marks. 7 marks. Okay na? And 2B LLP straight forward one question 5 marks. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఈ పార్ట్ లో ఎక్కువ యూనిట్ నెంబర్ 2 నుంచి అడిగాడు. 7 మార్క్స్ అంటే హెవీ కదా, దట్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 2. చూడండి జూన్ లో స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్ ఎక్సెప్షన్స్, డిస్క్రిప్టివ్ క్వశ్చన్ దట్ టు, అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఎక్సెప్షన్స్ టు స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్, డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, తర్వాత నెక్స్ట్ నవంబర్ అటెంప్ట్ లో నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్, డైరెక్ట్ క్వశ్చన్ మళ్ళీ 7 మార్క్స్. దాని తర్వాత దాని ముందు మళ్ళీ నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్, డైరెక్ట్ క్వశ్చన్ 7 మార్క్స్. దాని ముందు చేంజ్ చేశాడు. ఓకేనా? యూనిట్ నెంబర్ 4 కాంట్రాక్ట్ విచ్ నీడ్ నాట్ బి పర్ఫార్మ్ టాపిక్ ఉంటుంది కదా, గుర్తుందా? కాంట్రాక్ట్ విచ్ నీడ్ నాట్ బి పర్ఫార్మ్, నోవేషన్, ఆల్టరేషన్, రెసిషన్, దాని మీద క్వశ్చన్ 7 మార్క్స్. ఓకేనా? 2B డైరెక్ట్ LLP ఓన్లీ డైరెక్ట్ క్వశ్చన్. సి రీసెంట్ అటెంప్ట్ లో ఫ్రాడ్, ఆల్రెడీ నేను మీ ఎగ్జామ్ మీ గ్రాండ్ టెస్ట్ లో నేను పెట్టాను క్వశ్చన్, LLP మీద ఫ్రాడ్ క్వశ్చన్ ఉంది కదా, అది లాస్ట్ అటెంప్ట్ క్వశ్చన్. ఫ్రాడ్, అన్లిమిటెడ్ లయబిలిటీ ఆఫ్ పార్ట్నర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాడ్. దాని ముందు డిఫరెన్స్ బిట్వీన్ LLP అండ్ LLC. LLC అంటే అదేం కొత్త వర్డ్ కాదు, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అని. కంపెనీకి లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది, అంటే దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ LLP అండ్ కంపెనీ. లాస్ట్ లో ఉంటుంది LLP లాస్ట్ లో. దాని ముందు ఇన్కార్పొరేషన్ ప్రాసెస్ ఆఫ్ LLP, బిఫోర్ దాట్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ ద LLP. అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్. సో హోపింగ్ దాట్ now also they can be a direct question from LLP. Okay na? Next 3A 3B, again 2 sub questions, 3A and 3B, each 6 marks. Again it goes 12 marks. But ఇక్కడ పాయింట్ ఏంటంటే 3A లో కానీ ఆర్ 3B లో కానీ మళ్ళీ ఇంకో 2 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి, 1 and 2 అని. ఓకేనా? 3A లో కానీ 3B లో కానీ మళ్ళీ 2 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి, 3A1 3A2 ఆర్ 3B1 3B2, ఇట్లా మళ్ళీ సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ 3A వచ్చేసి స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్రమ్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్, 3B వచ్చేసి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఓకేనా? ఓన్లీ దిస్ పార్ట్, ఫార్మేట్ ఇదే సేమ్. 3A వచ్చేసి కంపల్సరీ పార్ట్నర్షిప్ నుంచి వస్తుంది, 3B ఏమో కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి వస్తుంది. చూడండి జూన్ లో 3A డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ పార్ట్నర్షిప్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫర్మ్ ఉంటుంది కదా, registration is optional but you need to face some consequences of non-registration. ఆ part direct question 6 marks. 3B వచ్చేసి 1 and 2 parts. 1 వచ్చేసి undue influence థర్డ్ చాప్టర్ నుంచి అడిగాడు, అండ్ 2 వచ్చేసి యూనిట్ నెంబర్ 4 పర్సనల్ స్కిల్ టాపిక్ ఉంటుంది కదా, దాని మీద కేస్ స్టడీ 2 and 4 marks. ఓకేనా? ఈ 1 and 2 సబ్ క్వశ్చన్స్ ఎట్లయినా ఉండొచ్చు, 2 and 4 ఉండొచ్చు, 3 and 3 ఉండొచ్చు, బట్ అల్టిమేట్లీ ఇట్ గోస్ 6. బికాస్ 3B వచ్చేసి 6 మార్క్స్, 3A వచ్చేసి 6 మార్క్స్. 3A పార్ట్నర్షిప్, 3B కాంట్రాక్ట్ యాక్ట్ 6. ఓకేనా? నౌ 4A and 4B. 4A 4B అగైన్ 6 నో సబ్ క్వశ్చన్స్. ఇందులో మళ్ళీ ఫర్దర్ సబ్ క్వశ్చన్స్ ఏం లేవు, డైరెక్ట్ ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉంటాయి.
4A 4B 6 marks 6 marks 4A soga 4B partnership. Okay na? Now 5A 5B mali 5A 5B same like 3. They can be a further sub questions 5A 1 2 or 5B 1 2 itla mali sub questions undachu, but marks వచ్చేసి సేమ్ 6 6. సో అబ్జర్వ్ చేస్తే 2 లో కానీ 3 లో కానీ 4 లో కానీ 5 కానీ మెయిన్ సబ్ క్వశ్చన్స్ రెండే ఉంటాయి, ఏ బి, ఈచ్ కోర్స్ 6 మార్క్. బట్ 3 లో 5 లో 1 and 2 ఉంటాయి, 3A లో ఉండొచ్చు, B లో ఉండొచ్చు, ఆర్ 5A లో కానీ 5B లో కానీ ఉంటుంది, 1 and 2 ఉంటాయి. బట్ అల్టిమేట్లీ ఇట్ గోస్ 6 మార్క్స్. 2 3 4 5 only 2 sub questions each 6 marks, but 1 3 questions each same 6 కూడా అంతే. 6 మళ్ళీ 3 questions 6A 6B 6C each 4 కాదు 5 4 3 అట్లానే 12 కదా. ఎస్ ఆర్ నో? రా ఫాలో అవుతున్నా, నిద్రపోతున్నారా? ఇంపార్టెంట్ రా మనకి. స్ట్రాటజీ చేస్తున్నాం మనం, త్రిశూల వ్యూహం. ఎగ్జామ్కి వెళ్ళే ముందు త్రిశూల వ్యూహం చేస్తున్నాం మనం ఇప్పుడు. చేతబడి కాదురా, చేతబడి కాదురా, త్రిశూల వ్యూహం రా. ఓకేనా? 6A అదే పెడదాం అనుకుంటున్నా టైటిల్ వీడియోకి, త్రిశూల వ్యూహం అని. 6ABC. అచ్చా లిసన్, 6ABC 3 sub questions మళ్ళీ 5 4 3. 6A from Indian Contract Act, 6B partnership, 6C companies. ఓకేనా? సో క్లారిటీ వచ్చిందా? మెయిన్ పార్ట్ కింద ఉంది. వేర్ హ్యావ్ ఓకే, నెక్స్ట్ పేజ్ లో ఉంది. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ పేజ్ లో ఉంది. ఇఫ్ యూ గో టు ద నెక్స్ట్ పేజ్, చాలా ఏవేంద్రా మీకు సాగు కొడతారు నన్ను ఈరోజు. లిసన్ ఫ్లో మిస్ అవుతుంది మళ్ళీ. సో ఇప్పటి వరకు మనము ఈచ్ క్వశ్చన్ మార్క్స్ చూసాం. ఓకేనా? ఫార్మాట్ వైజ్ 1A 1B 1C అట్లా. నౌ ఐ హావ్ డివైడెడ్ దట్ అనాలిసిస్ యూనిట్ వైజ్. ఓకేనా? ఈచ్ క్వశ్చన్ పేపర్ లో, ఈచ్ యాక్ట్ లో, ఈచ్ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఓకేనా? జూన్ 2023లో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ యూనిట్ నెంబర్ 1 లో 9 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చాయి, ఇంక్లూడింగ్ బోత్ కేస్ స్టడీ అండ్ డిస్క్రిప్టివ్. ఓకేనా? నవంబర్ లో 4 మార్క్స్, మేలో 0. యూనిట్ నెంబర్ 1 నుంచి ఒక క్వశ్చన్ కూడా రాలేదు. డిసెంబర్ లో అగైన్ 0. బట్ ఇఫ్ యూ సీ యూనిట్ నెంబర్ 2, జూన్ లో 7 మార్క్స్, నవంబర్ లో 7 మార్క్స్, మేలో 7 మార్క్స్. అంటే ఈస్ ఫాలోయింగ్ సమ్ కన్సిస్టెన్సీ. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఆ యూనిట్ చాలా ఈజీ మనకి, జస్ట్ 3 కాన్సెప్ట్స్. రూల్స్ టు కన్సిడరేషన్, నో కన్సిడరేషన్, నో కాంటాక్ట్ ఎక్సెప్షన్స్, స్ట్రేంజర్ టు కాంటాక్ట్ ఎక్సెప్షన్స్. జస్ట్ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో కాన్సెప్ట్ వైజ్ ఈజీ, మార్క్స్ వైజ్ ఇంపార్టెంట్ కూడా. 7 మార్క్స్ అడుగుతున్నాడు, దట్ ఎక్కడది 7 మార్క్స్ అంటే 2A క్వశ్చన్. 2A క్వశ్చనే కదా 7 మార్క్స్. నేనేం చూపించట్లేదా, నేనేం చూపించట్లేదు, జస్ట్ మార్క్ చేస్తున్నాను ఇంపార్టెంట్ అని. ఇంపార్టెంట్ యూనిట్ నెంబర్ 2 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ ఇస్ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు యూనిట్ నెంబర్ 3. అచ్చా లాస్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ యూనిట్ నెంబర్ 3 లాస్ట్ లో, డిసెంబర్ లో యూనిట్ 3 నుంచి 3 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ మేలో 6 మార్క్స్, నవంబర్ లో 0, అండ్ రీసెంట్ గా జూన్ లో 2 మార్క్స్. మళ్ళీ హెవీ యూనిట్ నెంబర్ 3 మీకు తెలిసిందే, కన్సెంట్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఎస్ ఆర్ నో? లాఫుల్ కన్సిడరేషన్, లాఫుల్ ఆబ్జెక్ట్, కెపాసిటీ, మైనర్, ఇవన్నీ ఉంటాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి, వాడు కన్సిస్టెన్సీ ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఈ యూనిట్ ని లాస్ట్ లో చదువుకోవచ్చు. 2, వాడు కన్సిస్టెన్సీ ఫాలో అవ్వలేదు కాబట్టి ఈసారి అడగచ్చు. అంటే లాస్ట్ 2 మార్క్స్ 0 మార్క్స్ వచ్చాయి, దానికి ముందు 6 మార్క్స్ వచ్చింది. సో ఈసారి మేబీ రావచ్చు.
హెవీగా రావచ్చు ఈ చాప్టర్ నుంచి. నేనైతే ఇదే అనుకుంటున్నా. యూనిట్ నెంబర్ 3లో ఈసారి ఎక్కువ మార్క్స్ రావచ్చు అనుకుంటున్నా. ఓకేనా? దాట్ ఆ యూనిట్ లో మెయిన్ గా చూసుకోవాల్సిన టాపిక్స్ మైనర్ ఒకటి, మైనర్ టాపిక్ ఉంటుంది కదా, ఆ 6 మార్క్స్ ఉంది కదా, ఆ 6 మార్క్స్ మైనర్ క్వశ్చన్. ఓకేనా? మైనర్ టాపిక్ అండ్ ఫ్రీ కన్సెంట్ ఉంటాయి కదా, ఫ్రీ కన్సెంట్ ఫ్రాడ్ ఇవి చూసుకోండి. ఫ్రీ కన్సెంట్ లో కోవర్షన్ ఫ్రాడ్ ఇవి చూసుకోండి ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు యూనిట్ 4 విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎంటైర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, బికాస్ ప్రతి అటెంప్ట్ లో క్వశ్చన్ ఉంది. ఇన్ఫాక్ట్ డిసెంబర్ అటెంప్ట్ చూసుకుంటే 14 మార్క్స్ ఒక చాప్టర్ నుంచి 14 మార్క్స్, మేలో 4 మార్క్స్, నవంబర్ లో 5 మార్క్స్, జూన్ లో 4 మార్క్స్. అంటే కంపల్సరీ దేర్ విల్ బి అ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ యూనిట్. సో దిస్ ఈస్ ఆల్సో అగైన్ ఇంపార్టెంట్. యూనిట్ 5 and 6 ర్యాండమ్, వాడు ఇష్టం వచ్చినప్పుడు క్వశ్చన్ వదిలేస్తాడు. ఓకేనా? మేలో క్వశ్చన్ అడిగాడు యూనిట్ నెంబర్ 5 నుంచి. యూనిట్ నెంబర్ 5 యు నో దట్ రైట్? టైటిల్ ఏంటి యూనిట్ నెంబర్ 5? బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. అమ్మా తెలుసా? బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, దాని నుంచి ర్యాండమ్ గా ఎప్పుడైనా క్వశ్చన్ రావచ్చు. ఓకేనా? అండ్ యూనిట్ నెంబర్ 6 కూడా అంతే, అప్పుడప్పుడు. ఓకేనా? నౌ సో in each attempt, in every attempt from Indian Contract Act, there will be 22 marks total questions. Okay na? Total questions aggregate చేసుకుంటే 22 marks in every attempt. దాంట్లో ఇంపార్టెంట్ 2 యూనిట్స్, యూనిట్ 2, యూనిట్ 4. ఇప్పుడు యూనిట్ 3, ఈ అటెంప్ట్ కి యూనిట్ 3. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు సోగా 16 మార్క్స్. ఓకేనా? దాంట్లో మళ్ళీ యూనిట్ 1 and 2 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. యూనిట్ 1 and 2 మోస్ట్ ఇంపార్టెంట్. యూనిట్ 1 లో బేసిక్స్ ఉంటాయి. యూనిట్ 2 చాప్టర్ చిన్నదే, బట్ చూసుకుంటే ప్రతి అటెంప్ట్ లో క్వశ్చన్ వచ్చింది. డిసెంబర్ లో 7 మార్క్స్, తర్వాత 6 మార్క్స్, 6 మార్క్స్, 4 మార్క్స్. ఇక్కడ మీకు షాకింగ్ ఒకటి చూసారా? షాకింగ్ పాయింట్ చూసారా? యూనిట్ నెంబర్ 3లో పాస్ట్ 4 అటెంప్ట్స్ నుంచి ఒక్క క్వశ్చన్ రాలేదు. చదవలేదా మీరు? యూనిట్ 3 ఉంటుంది కదా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ డెలివరీ ఆఫ్ గుడ్స్. ఈ చాప్టర్ నుంచి ఆ చాప్టర్ నుంచి పాస్ట్ 4 అటెంప్ట్స్ ఒక్క క్వశ్చన్ రాలేదు. 2 పర్స్పెక్టివ్స్. మళ్ళీ ఇప్పుడు రావచ్చు. ఆడదే కన్సిస్టెన్సీ ఫాలో అవుతే మళ్ళీ రాదు, లేకపోతే రావచ్చు. బట్ మనం ప్రయారిటీ వైజ్ గా లాస్ట్ లో పెట్టుకుందాం. ఓకేనా? ప్రయారిటీ వైజ్ గా లాస్ట్ లో పెట్టుకున్నాము. సోగాలో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి యూనిట్ 1 and 2. యూనిట్ 4 లో ఎట్లా అంటే ర్యాండమ్ లో ఫాలో అవుతున్నాడు, కంపల్సరీ క్వశ్చన్ అయితే ఇస్తున్నాడు. బట్ ఈ అటెంప్ట్ లో అయితే క్వశ్చన్ ఇవ్వలేదు. యూనిట్ 4 0. ఓకేనా? బట్ ఇది కూడా ఇంపార్టెంట్. అన్పెయిడ్ సెల్లర్ చిన్న యూనిటే కదా, రైట్? రైట్స్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్ ఉంటాయి. దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్ అయితే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ లో ఉన్న కాన్సెప్ట్స్ అనే ఉంటాయి, డామేజెస్ అని అవి ఇవి. చదువుకోవచ్చు, ఏం కాదు. బట్ యూనిట్ నెంబర్ 3 మాత్రం లాస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి. అంటే దాని మీనింగ్ దాని క్వశ్చన్ రాదని కాదు, మేబీ చెప్పలేం. దిస్ ఈస్ జస్ట్ అ పాస్ట్ అనాలిసిస్. ఓకే? ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్. ఓకేనా? కమింగ్ టు ద నెక్స్ట్ యాక్ట్, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్. దీన్ని నేను ఒకటే చెప్తాను రా, అన్ని నేర్చుకోండి. ప్రతి యూనిట్ ఇంపార్టెంట్. ఓకేనా? ప్రతి యూనిట్ ఇంపార్టెంట్. టోటల్ 16 మార్క్స్ వస్తాయి ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ నుంచి. ప్రతి అటెంప్ట్ లో 16 మార్క్స్. ఓకేనా? ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ నుంచి ప్రతి అటెంప్ట్ 16 మార్క్స్ వస్తాయి క్వశ్చన్. ఆల్ యూనిట్స్ ఆర్ ఇంపార్టెంట్. యూనిట్ 1, 2, 3 అన్ని ఈక్వల్లీ ఇంపార్టెంట్. దేంట్లో నుంచి అయినా క్వశ్చన్ రావచ్చు. ఓకేనా? ఇక్కడ షాకింగ్ చూసారా? మళ్ళీ డిసెంబర్ అటెంప్ట్ లో ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ నుంచి 16 మార్క్స్ క్వశ్చన్ రావాలి కదా కంపల్సరీ. యూనిట్ నెంబర్ 1 నుంచే కదా క్వశ్చన్స్ అన్ని. దేందయ్యా ఇదే? ఇదే రియాక్షన్ స్టూడెంట్స్ కి. క్వశ్చన్స్ ఏమని తెలుసా?
అసలు లెట్ మీ షో యూ, ఉంటుందిగా మన దగ్గర. సి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ పార్ట్నర్షిప్. డిస్క్రిప్టివ్ క్వశ్చన్, మళ్ళీ డిస్క్రిప్టివ్ క్వశ్చన్. ఫస్ట్ కాన్సెప్ట్ అది ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ లో. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ పార్ట్నర్షిప్ మళ్ళీ యూనిట్ నెంబర్ 1. అక్కడ క్వశ్చన్స్ ఏంటంటే 6 మార్క్స్ క్వశ్చన్స్. ఒక ఇండివిజువల్ కేసెస్ ఇచ్చాడు, ఒక 6 కేసు ఇచ్చాడు. యూ హ్యావ్ టు ఆన్సర్ ఇస్ ఇట్ అ పార్ట్నర్షిప్ ఆర్ నాట్. అది పార్ట్నర్షిప్ కాదా మీరు డిసైడ్ చేయాలంటే. 6 కేసెస్ ఉంటాయి, ఇండివిజువల్ కేసెస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ యూనిట్ నెంబర్ 1 నుంచి మళ్ళీ డైరెక్ట్ క్వశ్చన్, మళ్ళీ అబౌట్ ద కంక్లూజివ్ ఎవిడెన్స్. మన క్వశ్చన్ బ్యాంక్ లో క్వశ్చన్ ఉంటుంది, వాట్ ఈస్ ద కంక్లూజివ్ ఎవిడెన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యూచువల్ ఏజెన్సీ. డైరెక్ట్ క్వశ్చన్. ఓకేనా? 4 మార్క్స్. కంపెనీస్ యాక్ట్ 13 మార్క్స్ స్ట్రైట్ అవే. ఎల్ఎల్పి ఓన్లీ 1 క్వశ్చన్, 5 మార్క్స్. 2B కదా. సో దిస్ ఈస్ యూనిట్ వైజ్ అనాలిసిస్. అండ్ చాలా మంది అడిగారు నన్ను, కొట్టారు నన్ను అడిగి, సార్ డిస్క్రిప్టివ్ అని వస్తాయి, కేస్ స్టడీ అని వస్తాయి, డిస్క్రిప్టివ్ అని వస్తాయి, కేస్ స్టడీ అని వస్తాయి. రెండు వస్తాయి నాకు తెలుసు. ఎన్ని వస్తాయి, ఎన్ని మార్క్స్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ వస్తాయి, ఐ మీన్ ఎన్ని మార్క్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ కేస్ స్టడీ క్వశ్చన్స్ వస్తాయి. సి ఇక్కడ అనలైజ్ చేస్తే డిసెంబర్ 21 లో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ 26 మార్క్స్ వచ్చాయి. దాని తర్వాత అటెంప్ట్ మే 22 లో 39 మార్క్స్. తర్వాత మళ్ళీ నవంబర్ 22 లో 26 మార్క్స్, జూన్ లో 39 మార్క్స్. అంటే ఈసారి సూపర్. ఎట్లానే చేయకూడదు, ఓకేనా? యావరేజ్ గా లిమిట్ పెట్టుకోండి, 25 నుంచి 35 వరకు రావచ్చు. ఓకేనా? 25 నుంచి 35, 26, 39, 26, 39. అంటే ఈసారి 26. మేబీ 25 నుంచి 30 మార్క్స్, 35 మార్క్స్ లో రావచ్చు, చెప్పలేము. ఐసీ ఇస్ అన్ప్రిడిక్టబుల్. ఓకేనా? సి మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్. డిస్క్లైమర్, దిస్ ఈస్ జస్ట్ అ రిఫరెన్స్. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ యూ టు ఫాలో ఓన్లీ దిస్. దిస్ ఈస్ జస్ట్ అ ఫార్మాట్. ఇది ముందే చెప్తే ఎవరు వినండి కదా. ఓకే, దిస్ ఈస్ జస్ట్ అ ఫార్మాట్. 95% ఇదే ఫాలో అవుతాడు ఐసీఐ, బట్ 5% స్పేర్ ఉంటుంది. ఓకేనా? మేబీ చేంజ్ చేయొచ్చు ఫార్మాట్, ఇది లాస్ట్ అటెంప్ట్ కదా, మేబీ చేంజ్ చేయొచ్చు. అందుకే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనం ఇక్కడ రాసిన గ్రాండ్ టెస్ట్ లో ఎక్కడ కూడా ఈ ఫార్మాట్ ఫాలో అవ్వాల. నేను దీనికన్నా టఫ్ ఫార్మాట్ ఇచ్చా. వేరే ఇఫ్ యూ అబ్జర్వ్ కేస్ స్టడీ క్వశ్చన్స్ ఉంటాయి అన్ని. డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చావా అంటే 10 మార్క్స్ 15 మార్క్స్ ఇచ్చా. జనరల్ గా 25 మార్క్స్ వస్తాయి ఈజీగా, బట్ నేను ఇవ్వాల. అండ్ మోర్ ఓవర్ ఆ కేస్ స్టడీలో కూడా నేను 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎప్పుడు ఇవ్వాల. ఎప్పుడైనా చూసారా మన గ్రాండ్ టెస్ట్ లో 7 మార్క్స్ క్వశ్చన్స్? 1 2 ఉంటాయి అంతే. మెజారిటీ ఆఫ్ కేసు అన్ని నేను చేసా, ప్రతి క్వశ్చన్ లో కూడా 1A 1B 1C పెట్టి అన్నిటికీ 4 మార్క్స్ పెట్టా. ఈవెన్ ఆ క్వశ్చన్ కి 5 మార్క్స్ కేపబిలిటీ ఉన్నా కూడా, 6 మార్క్స్ కేపబిలిటీ ఉన్నా కూడా 4 మార్క్స్ పెట్టా నేను. దానివల్ల ఏమవుతుంది, క్వశ్చన్ పేపర్ లెందీ అవుతుంది. ఇది మీరు ఫీల్ అయి ఉంటారు, క్వశ్చన్ పేపర్ చాలా లెందీగా ఫీల్ అయి ఉంటారు కదా, ఫీల్ అయ్యారు కదా. ఇప్పుడు మనం మెయిన్ ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు క్వశ్చన్ పేపర్ ఈజీ అవుతుంది. ఓకేనా? దాని మీనింగ్ చదవడం మానేస్తే పాస్ అయిపోతాం, ఇట్లా కాదు. ఈ రైటింగ్ ప్రాక్టీస్ ఉంది కదా, అది మనము ఇక్కడున్న మెయిన్ ఎగ్జామ్ లో ఉన్న ఫార్మాట్ కన్నా ఇంకెక్కువే ప్రిపేర్ అయ్యాం, ఇంకా టఫ్ గానే ప్రిపేర్ అయ్యాం. ఒకసారి మన గ్రాండ్ టెస్ట్ ఓపెన్ చేసి చూసుకొని ఫార్మాట్ తో మ్యాచ్ చేసి చూడండి, అది టఫ్ గా అనిపిస్తుంది, లెందీగా అనిపిస్తుంది బాగా కదా. 95% అయితే ఇదే ఫార్మాట్ వస్తుంది, 95%. బట్ 5% స్పేర్ చెప్పలేం. బికాస్ మీకే 2 ఎగ్జాంపుల్స్ చూపించాను. ఇండియన్ పార్ట్నర్షిప్ లో చూసారా, ఫస్ట్ యూనిట్ నుంచి 16 మార్క్స్ క్వశ్చన్ వచ్చాయి. నార్మల్ జనరల్ గా మనం ఇందాక ఏమనుకున్నాము, ఆల్ 3 యూనిట్స్ ఆర్ ఇంపార్టెంట్ అనుకున్నాం. బట్ ఆ అటెంప్ట్ చూడండి, యూనిట్ నెంబర్ 1 నుంచి 16 మార్క్స్ వచ్చాయి. సో ఒకవేళ యూనిట్ నెంబర్ 3 చూస్తే అసలు అడగల ఇన్ని రోజులు, ఈ 4 అటెంప్ట్స్ ఎప్పుడు అడగల. సో నా పాయింట్ ఏంటంటే, ఇది ముందు చెప్పలేదు నేను, నాకు ఎప్పుడో తెలిసింది. బట్ మీకు స్టార్టింగ్ లో చెప్పాను అనుకోండి, మీ బ్రెయిన్ లో ఈ ఫార్మాట్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మీరు ఈ ఫార్మాట్ ని బేస్ చేసుకొని చదువుతారు. యూనిట్ నెంబర్ 3 ఫస్ట్ వదిలేస్తారు, నో డౌట్. యూనిట్ నెంబర్ 3 వదిలేస్తారు, నాకు తెలిసి 50% స్టూడెంట్స్ వదిలేస్తారు యూనిట్ నెంబర్ 3 ఇది చూసిన తర్వాత. ఓకేనా?
అండ్ దీంట్లో యూనిట్ నెంబర్ 5, 6 కానీ ఇట్లాంటి కొన్ని యూనిట్స్ వదిలేస్తారు ఇంకా ఈ అనాలిసిస్ చూసి. సో అందుకే నేను స్టార్టింగ్ లో చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ మీరు అన్ని యూనిట్స్ చదువుంటారు, బికాస్ అనాలిసిస్ పెద్ద తెలియదుగా మీకు, అన్ని చదివారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే యూనిట్ టు హ్యావ్ అ క్లారిటీ నౌ, అట్లీస్ట్ ఇప్పుడైనా మీకు క్లారిటీ కావాలి, బికాస్ మీ ప్రిపరేషన్ ఇంకా డెవలప్ చేయాలి కదా, ఈ క్లారిటీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఆ యూనిట్స్ వదిలేసినా కూడా రేపు పొద్దున నిజంగానే ఐసేవాడు ట్రిక్కీగా ఆ యూనిట్ నెంబర్ 3 నుంచి క్వశ్చన్ ఇచ్చినా కూడా యూ కెన్ ఏబుల్ టు రైట్, మీరు రాయగలుగుతారు. ఎస్ ఆర్ నో? బికాస్ ఆల్రెడీ 3 గ్రాండ్ టెస్ట్ లో ఎక్కడ క్వశ్చన్ వచ్చి ఉంటుంది యూనిట్ నెంబర్ 3 అండ్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో ఇప్పుడు ఒకవేళ నిజంగానే ట్రిక్కీగా ఇచ్చినా కూడా వేరే బయట స్టూడెంట్స్ రాయలేకపోతారేమో కానీ మీరైతే రాయగలుగుతారు. ఓకేనా? సో అందుకే నేను స్టార్టింగ్ లో చెప్పాలా, ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు చెప్పాను కాబట్టి ఇప్పుడు మీరు ఈ ఫార్మాట్ ని వేస్ట్ చేసుకొని మీ స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకోండి. నేనే చెప్తాను ఒక స్ట్రాటజీ, ఇది అయిపోయినాక నేనే చెప్తాను ఒక స్ట్రాటజీ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఫార్మాట్స్ ఏంటి అని, దాన్ని మీరు ఫాలో అవ్వండి. అచ్చా మళ్ళీ ఇంకో పాయింట్, పాస్ అవ్వాలి జస్ట్ ఒక 40-50 వస్తే సరిపోద్ది అనుకున్న వాళ్ళు చదవండి. ఎంటైర్ పేపర్ నెంబర్ 2లో ఇంగ్లీష్ నేను పక్కన పెడుతున్నాను, దాని ఎగ్జాక్ట్ నాకు తెలీదు. మొత్తం ఓవరాల్ గా ఒక 40-50 మార్క్స్ కావాలి అనుకుంటే ఈ ఫార్మాట్ ఫాలో అయ్యి ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకోండి. ఓకేనా? లేదు మనకి టార్గెట్ 70-80 అవుతే అన్ని చదవాల్సిందే, అన్ని యూనిట్స్ చదవాల్సిందే, ప్రతి యూనిట్ చదవాల్సిందే. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ ప్రతి యూనిట్ చదవాల్సిందే. ఓకేనా? బికాస్ ఐసిఐఎస్ కంప్లీట్లీ అన్ప్రిడిక్టబుల్. ఏ కార్నర్ నుంచి అయినా సడన్ గా క్వశ్చన్ రావచ్చు, వాడు ఈ ఫార్మాట్ ని కంప్లీట్లీ తిప్పేయచ్చు. ఈ ఫార్మాట్ మీరు ఫాలో అయ్యి రేపొద్దున మెయిన్ ఎగ్జామ్ లో వాడు ఫార్మాట్ ట్విస్ట్ చేశాడు అనుకో, అప్పుడు ఆ పేపర్ తీసుకున్నప్పుడు మీ రియాక్షన్ ఏంటో తెలుసా? అదవుతుంది పరిస్థితి. సో ఎనాలిసిస్ అంతా కూడా ప్లాన్ బి ఇది. ఓకేనా? ప్లాన్ ఏ మనకు ఉండాలి ఒకటి, ఇది ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేకపోతే. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, నాకేం అర్థం కావట్లా, నాకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వండి అన్నారు. కొంతమంది అడిగారు నన్ను, ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఇచ్చేసేయండి, అవి చదివితే పాస్ అయిపోవాలి అని. ఓకేనా? అట్లాంటి వాళ్ళు ఫాలో అవ్వండి. ఓకేనా? అచ్చా ఇప్పుడు మనం అనలైజ్ చేసుకుంటే ప్రయారిటీ వైజ్ ఇప్పుడు మనం ఎంటైర్ సిలబస్ ని, మొత్తం లా సిలబస్ ని ప్రయారిటైజ్ చేసుకుంటే ఫస్ట్ ప్రయారిటీగా మనం చదవాల్సింది ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్. ఓకేనా? టోటల్ ఎన్ని మార్క్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే సోగా ఎన్ని మార్క్స్ తెలుసా? టోటల్ 16 మార్క్స్. పార్ట్నర్షిప్ 16 మార్క్స్. సోగా ఎన్ని యూనిట్స్? 4. పార్ట్నర్షిప్ ఎన్ని యూనిట్స్? 3. దాంట్లో ఫస్ట్ యూనిట్ చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్, 16 మార్క్స్. ఓకేనా? చాలా ఈజీ. టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ అని, టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ అని బోల్డ్ చాలా చదువుంటారు మీరు కదా. సో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ ఫుల్. ఓకేనా? ఓకే. సెకండ్ వచ్చేసి కంపెనీస్ యాక్ట్. లెట్ మీ కంప్లీట్. కంపెనీస్ యాక్ట్ అంటే చాలా మంది స్కిప్ చేస్తారు. ఉన్నది ఒకటే యూనిట్, ఒక 4 మేజర్ కాన్సెప్ట్స్ ఉంటాయి అంతే. 4 మేజర్ కాన్సెప్ట్స్, డాక్ట్రైన్స్, కార్పొరేటివ్, ఇట్లా 4 మేజర్ కాన్సెప్ట్స్ ఉంటాయి అంతే. ఎన్ని మార్క్స్? 13 మార్క్స్. స్లోగా 4 యూనిట్స్ ఉంటాయి, 16 మార్క్స్. అంటే దీనికన్నా జస్ట్ 3 మార్క్స్ ఎక్కువ అంతే. 4 యూనిట్స్ చదువుకుంటే 16 మార్క్స్. ఒక బేసిక్ యూనిట్ 4 కాన్సెప్ట్స్, 4 మేజర్ కాన్సెప్ట్స్ అంతే. దట్టు 4 మేజర్ కాన్సెప్ట్స్. ఇంకా ఫిల్టర్ చేసుకుంటే 3 నార్మల్ గా చెప్పుకుంటే 3 మేజర్ కాన్సెప్ట్స్. డాక్టరైన్స్ 3 డాక్టరైన్స్. 3 డాక్టరైన్స్ ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ ప్రయారిటీ 3 డాక్టరైన్స్. దాని తర్వాత టైప్స్ ఆఫ్ కంపెనీ కాన్సెప్ట్ ఉంటుంది కదా, టైప్స్ ఆఫ్ కంపెనీ. అరే ఇది ఎట్లా ఉందంటే చిన్నప్పుడు టీచర్లు వచ్చి ఎగ్జామ్ ఉంది, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చదువుకొని పాస్ అయిపోతారు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఓకే. కంపెనీస్ యాక్ట్లో 3 డాక్టరైన్స్ ఫస్ట్ ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత టైప్స్ ఆఫ్ కంపెనీ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, డిసెంబర్ అటెంప్ట్ లో లాస్ట్ 6C క్వశ్చన్ ఉంటుంది కదా 3 మార్క్స్ కి,
దాట్ విల్ బి ఫ్రమ్ కంపెనీ సైడ్. ఆ 6C పార్ట్ వచ్చేసి ప్రతిసారి టైప్స్ ఆఫ్ కంపెనీస్ నుంచి అడుగుతున్నాడు. చూడండి, డిసెంబర్ లో సబ్సిడరీ కంపెనీ మీద 3 మార్క్స్ క్వశ్చన్, మేలో ఓపీసీ 1% కంపెనీ, తర్వాత నవంబర్ లో ఫారెన్ కంపెనీ, తర్వాత మళ్ళీ జూన్ లో స్మాల్ కంపెనీ. అంటే 6C కంపెనీస్ ఆర్ డెడికేటెడ్ దాట్ టు మోస్ట్లీ టైప్స్ ఆఫ్ కంపెనీ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈసారి మరి టైప్స్ ఆఫ్ కంపెనీ రావచ్చు రాకపోవచ్చు, బట్ ఆ చాప్టర్ ఆ కాన్సెప్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, టైప్స్ ఆఫ్ కంపెనీ. అండ్ దాని తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ విల్. 5 కేస్ లాస్ ఉంటాయి. ఓకేనా, సో 13 మార్క్స్. అండ్ మోర్ ఓవర్ రివిజన్ క్లాస్ కూడా అప్లోడ్ చేశాను గ్రూప్ లో. ఓకేనా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, కొంతమంది కంపెనీ సైడ్ ఇంకా ప్రాబ్లం ఉంటుంది కదా, మాకు కొన్ని కాన్సెప్ట్ అర్థం కావట్లా, మేజర్లీ లాస్ట్ కాన్సెప్ట్ డాక్టరైన్స్ ఇవి అర్థం కావట్లా, గో చెక్అవుట్ దట్ వీడియో. ఓకేనా, డైరెక్ట్ టైమ్ స్టాంప్స్ ఉంటాయి, డైరెక్ట్ టైమ్ స్టాంప్స్ కి వెళ్ళిపోయి ఆ కాన్సెప్ట్ చదివేసేయండి, రివైజ్ చేసుకోండి ఒకసారి. లేదు లాగ్ అవుతుంది అనుకుంటే స్పీడ్ పెంచేసుకోండి, 1.5 1.75 పెట్టేసుకోండి. 2x అర్థమవుతుందా? 2x లో సరే, ఏదో ఒకటి ఇంకా మీ ఇష్టం. నేను 2x లో పెట్టుకొని చూసినప్పుడు నేను చెప్తున్న లాంగ్వేజ్ ఏంటో నాకే అర్థం కాదు. ఉర్దూ చెప్తున్నాను, ఏం లాంగ్వేజ్ చెప్తున్నా నాకే అర్థం కాల. దట్ ఈస్ సెకండ్ ప్రయారిటీ. ఓకేనా, నౌ థర్డ్ ప్రయారిటీ, కాంట్రాక్ట్ యాక్ట్. ఇవి నోట్ చేసుకోవచ్చు మీరు, ఇది నేను ఆ PDF లో పెట్టలేదు. ఓకేనా, సరే లాస్ట్ లో ఫోటో తీసుకుందరులే కానీ చూడండి. థర్డ్ ప్రయారిటీ వచ్చేసి కాంట్రాక్ట్ యాక్ట్. వేరే కాంట్రాక్ట్ యాక్ట్ లో కూడా యూనిట్ వైజ్ ప్రయారిటీ ఏంటి? ఫస్ట్ యూనిట్ 2, ఓకేనా, తర్వాత యూనిట్ 4 కంపల్సరీ క్వశ్చన్. ఓకే, తర్వాత యూనిట్ 3 ఈ అటెంప్ట్ కి యూనిట్ 3. ఓకే, తర్వాత యూనిట్ 1, 5, 6. ఇంకా 1 బేసిక్ చాలా సార్లు చదువుకుంటారు మీరు, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఫస్ట్ యూనిట్, టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్, ఆఫర్, యాక్సెప్టెన్స్ చాలా చదువుకుంటారు. 5 and 6 దీస్ ఆర్ లాస్ట్ ప్రయారిటీ. ఓకేనా, ఫోర్త్ వన్ సోగా. ఓకేనా, సోగా 4th ప్రయారిటీ. దాంట్లో కూడా ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది యూనిట్ 2, యూనిట్ 1. ఇదే ఫ్లో, ఫస్ట్ యూనిట్ 2 నేర్చుకోండి, తర్వాత యూనిట్ 1 నేర్చుకోండి. బికాస్ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఆ రెండిట్లో ఈజీ ఏంటి? యూనిట్ 2 కదా ఈజీ. 3 కాన్సెప్ట్స్, బ్రీచ్ ఆఫ్ కండిషన్, ట్రీటింగ్ యాజ్ బ్రీచ్ ఆఫ్ వారంటీ, ఇంప్లాయిడ్ కండిషన్స్, ఇంప్లాయిడ్ వారంటీ, కేవియట్ టెంప్టర్. వేరే కేవియట్ టెంప్టర్ పాయింట్స్ అన్ని ఇంప్లాయిడ్ కండిషన్స్ లో రిపీట్ అవుతాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే 2 కాన్సెప్ట్సే ఉంటాయి అందులో, కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, ఆ చాప్టర్ డిస్కస్ చేసినప్పుడు మీకు స్టార్టింగ్ లో చెప్పుకుంటాను నేను, ఈ చాప్టర్ మోస్ట్లీ ఇంపార్టెంట్ అని. దాట్ టు మెజారిటీ ఆఫ్ కేసెస్ కేస్ స్టడీ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, తర్వాత యూనిట్ 1, తర్వాత యూనిట్ 4, లాస్ట్ లో యూనిట్ 3. యూనిట్ 3 నుంచి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు కదా, లాస్ట్ లో పెట్టుకుందాం. ఓకే, బికాస్ ఆ హెవీగా ఉంటుంది చాప్టర్, రైట్? అండ్ కన్ఫ్యూజింగ్ టాపిక్ చాలా ఉంటాయి. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ కేస్ ఆఫ్ అన్సర్టైన్ గూడ్స్ కదా, కాస్త ట్రిక్కీగా ఉంటాయి కదా, లాస్ట్ లో పెట్టుకోండి. ఓకే, 5th ప్రయారిటీ వచ్చేసి ఎల్ఎల్. డైరెక్ట్ క్వశ్చన్ 5 మార్క్స్. ఇది మన ప్రయారిటీ. మళ్ళీ చెప్తున్నా, జస్ట్ రిఫరెన్స్ అంతే, ఇది ఫాలో అవ్వమని కాదు దాని మీనింగ్. ఓకే, పాస్ అవ్వాలంటే ఇది ఫాలో అయిపోండి, జస్ట్ పాస్ అవుతే సరిపోద్ది అనుకుంటే ఇది ఫాలో అయిపోండి. లేదు మన టార్గెట్ హెవీగా ఉంటే గో విత్ ఆల్ ద యూనిట్స్. లేకపోతే తెలిసిందే కదా, సాంగ్ ప్లే అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. ఓకేనా, ఈ PDF నేను షేర్ చేస్తాను, తర్వాత తీరిగ్గా కూర్చొని అనలైజ్ చేసుకోండి. ఓకే, నౌ అచ్చా, పేపర్ అనాలిసిస్ కంప్లీటెడ్. నౌ పేపర్ ప్రెజెంటేషన్.
Listen. A China question paper, you will find two types of questions. One, a direct question. Two, a case study question. First of all, a direct question etla present chestaru. Let's assume there is a question from explain rules to consideration. Okay na? Direct question. Explain rules to consideration. You know? So మనం ఎట్లా స్టార్ట్ చేయాలంటే ప్రెజెంటేషన్ ఫస్ట్ హెడింగ్ అనేది మిడిల్ లో పెట్టండి. రైట్ లైక్ దిస్, ఆన్సర్ నెంబర్ 2A. క్వశ్చన్ మళ్ళీ రాస్తున్నారా మీరు? అచ్చా, ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ ఇస్తాడు, మీరు ఆన్సర్ షీట్ లో మళ్ళీ క్వశ్చన్ రాస్తున్నారు అనమాట. సూపర్ రా. ఏదైనా పెట్టండి, పర్లేదు, ఏం కాదు. ఓకే, ఏదైనా పెట్టచ్చు రా, క్వశ్చన్ అయినా పెట్టచ్చు, ఆన్సర్ అయినా పెట్టచ్చు. అంటే మనం రాస్తున్న ఆన్సర్ కదరా. వాడు క్వశ్చన్ కి క్వశ్చన్ అన్నప్పుడు మన ఆన్సర్కి ఏం రాయాలి? ఆన్సర్నే రాయాలి కదా. మళ్ళీ క్వశ్చన్ అని పెడితే ఎట్లా? క్వశ్చన్ అని ఆన్సరా? అంటే క్వశ్చన్ రాస్తారు, ఆన్సర్ రాస్తా. ఎందుకురా మీరు నా టైం వేస్ట్ చేస్తున్నారు? దానికి పిచ్చి పిచ్చి డౌట్లు అడిగి ఇంత ఖాళీగా ఉన్నారా? మీ ఇష్టం, ఏమైనా రాసుకోవచ్చు. క్వశ్చన్ నంబర్ 2A ఆర్ ఆన్సర్ నంబర్ 2A. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే క్లియర్ గా మిడిల్ లో రాయండి. కొంతమంది ఇక్కడ రాస్తారు. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్లీ మార్జిన్ కి లెఫ్ట్ సైడ్ ఏమీ రాయకండి, ఏమీ రాయకండి. ఈవెన్ నంబరింగ్స్, బుల్లెట్స్ ఉంటాయి కదా ఆన్సర్ లో, అది కూడా మార్జిన్ కి రైట్ సైడ్ రాయండి, లెఫ్ట్ సైడ్ ఏమీ వద్దు. దాని అట్లా బ్లాంక్ వదిలేసేయండి. ఓకేనా? హెడింగ్ ఆ నంబర్ వచ్చేసి మిడిల్ లో రాస్తాము. ఆన్సర్ నంబర్ 2A క్లియర్ గా రాయండి. ఒక 1 minute వేస్ట్ అయినా పర్లా, దాన్ని క్లియర్ గా జాగ్రత్తగా చూసి రాయండి. బికాస్ ఎగ్జామ్ టెన్షన్ లో మిస్టేక్ రాస్తాం, దానివల్ల మీ ఆన్సర్ అంతా కరెక్ట్ అయినా వాల్యుయేట్ చేయడు వాడు. సింపుల్ గా సైకాలజీ చేస్తాడు. ఆన్సర్ అంతా మంది కరెక్టే, 2A రాయాల్సింది 3A అని రాసాం, ఎవాల్యుయేట్ చేయడు వాడు. సో ఒక 2-3 minutes పోయినా పర్లేదు, రాసిన ఆన్సర్స్ అన్నా లాస్ట్ లో ఒకసారి ప్రాపర్ గా నంబరింగ్ ఇచ్చామా లేదా చెక్ చేసుకోండి. ఒక 3-4 minutes పేరుగా పెట్టుకోండి. వాడు వచ్చి పేపర్ లాక్కునేంత వరకు రాసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా ఒక 3-4 minutes అట్లా స్పేర్ గా పెట్టుకోండి లాస్ట్ లో. దేనికోసము? పక్కన ఎవరున్నా చూడ్డానికా? కాదురా, మీకే. ఓకే, మనం రాసిన ఆన్సర్స్ కి నంబరింగ్స్ ప్రాపర్ గా ఇచ్చామా లేదా? బికాస్ సబ్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ 3 and 5th సబ్ క్వశ్చన్స్ లో 1 and 2 కూడా ఉంటాయి. ఎస్ఆర్నో ఇందాకే చూసాం, 3A1 3A2 ఇట్లా ఉన్నాయి కదా. సో మనం ప్రాపర్ గా రాసామా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తారు ఆన్సర్ ఈ క్వశ్చన్ కి? ఎక్స్ప్లెయిన్ రూల్స్ టు కన్సిడరేషన్. స్టార్టింగ్ వీ నీడ్ టు రైట్ డెఫినేషన్ ఆఫ్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ అని హెడ్డింగ్ పెట్టి రైట్ ద డెఫినేషన్ ఆఫ్ కన్సిడరేషన్ ఫ్రమ్ ద నెక్స్ట్ లైన్. ఇక్కడ నుంచి whether the desire of the promiser, promise you that person, అది తెలుసు కదా మీకు, డెఫినేషన్ రాసాను. దాని తర్వాత ఒక లైన్ వదిలేసి మెయిన్ ఆన్సర్ కి వర్షం. మెయిన్ ఆన్సర్ క్లియర్ గా హెడ్డింగ్ పెట్టండి, రూల్స్ టు కన్సిడరేషన్. ఓకే, రూల్స్ టు కన్సిడరేషన్. పాయింట్ నంబర్ 1. నేను లెఫ్ట్ సైడ్ ఏమి రాయాల, అన్ని రైట్ సైడ్ రాస్తున్నా, నంబరింగ్స్ కూడా ఇవ్వండి. ఓకే, పాయింట్ నంబర్ 1, కన్సిడరేషన్ మస్ట్ మూవ్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్. హెడింగ్ పెట్టేసి ఆ లైన్ ఇంకా వదిలేసేయండి. కకృతి పడేది కూడా రాసుకోకండి. ఓకేనా? ఇది వేస్ట్ అయిపోద్దేమో, అది కూడా నేను యూజ్ చేసుకుంటాను. ఓకే, అవసరం లేదు. ఓకే, అది వదిలేసేయండి. వదిలేసి నీట్ గా నెక్స్ట్ నుంచి కాన్సెప్ట్ స్టార్ట్ చేయండి. 2 lines. ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది ఎగ్జాంపుల్ రాయాలనిపిస్తుంది, రాయండి, ఏం కాదు, బట్ ప్రాపర్ గా ఉండాలి ఎగ్జాంపుల్. ఓకేనా? మన క్లాస్ లో డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్ రాయకండి, వాడికి అర్థం కాదు. మన క్లాస్ లో మ్యారేజ్ చేస్తాము, కష్మిక, సూసైడ్, ఫిట్స్, చాలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం మనం. ఓకేనా? ఈవెన్ మనం క్లాస్ లో కాస్త మంచి మంచి ఆర్ట్ వర్క్స్ కూడా చేస్తుంటాం కదా. అవి ఏం చేయకండి ఎగ్జామ్. దయచేసి అట్లాంటి ఏమి ఎగ్జామ్ పేపర్లో రాయకండి. ఓకేనా? సింపుల్ లాంగ్వేజ్ లో కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఒక లేమెన్ కి అర్థమయ్యేలాగా చిన్న ఎగ్జాంపుల్ రాయండి. టేకింగ్ A and B as parties.
ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్సిడరేషన్ మస్ట్ మోర్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్ కదా, దానికి ఎగ్జాంపుల్ ఏం రాస్తాం, లైక్ ఏ సేవ్స్ దీస్ గూడ్స్ వితౌట్ బీయింగ్ ఆస్క్ టు డూ సో. మన మెటీరియల్ ఉంటుంది ఎగ్జాంపుల్, ఓకేనా. దట్ యాక్ట్ ఈస్ అ వాలంటరీ యాక్ట్, అంత అయిపోయింది, సింపుల్ గా రాయండి, ఓకేనా. నెక్స్ట్ సెకండ్, మళ్ళీ ఒక లైన్ వదిలేస్తున్నా చూసారా, నేను ఒక లైన్ వదిలేసి మళ్ళీ సెకండ్ పాయింట్ రాస్తున్నా, మళ్ళీ హెడ్డింగ్ పెట్టి కింద నుంచి కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్, మళ్ళీ ఒక లైన్ వదిలేసి థర్డ్ వన్ హెడింగ్ కంటెంట్, ఫోర్త్ వన్ హెడింగ్ కంటెంట్. ఈ గ్యాప్ ఉంది కదా, ప్లీజ్ రా, ఓకేనా. తిట్టుకుంటారా మిమ్మల్ని, నన్ను రా, ఎవడ్రా వీడికి లా చెప్పిందని తిట్టుకుంటారా, ఓకేనా. రాయకండి అస్సలు, ఈ స్పేస్ లో రాయకండి, ఓకేనా. ఏం పర్లేదు, మన ఎగ్జామ్ ఫీ కట్టాం కదా, ఎంత 1200 1500 1500 కట్టాం మనం, వసూలు చేసుకోవాలిగా మరి. ఎన్ని కావాలంటే నా ఆన్సర్ షీట్ తీసుకోండి, ఐ మీన్ అడిషనల్స్ ఇస్తారు, ఓకేనా. ఏం పర్లేదు, ఫ్రీగా రాయండి, ఓకే. కొంతమందికి హ్యాండ్ రైటింగ్ ప్రాపర్ గా ఉండదు. పాయింట్ ఏంటంటే రైటింగ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, నీట్ గా ఉంటేనే మార్క్స్ కరెక్ట్ చేస్తాడు, అట్లా ఏం లేదు. హ్యాండ్ రైటింగ్ కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా కరెక్షన్ చేస్తాడు, బట్ ఇట్ నీడ్స్ టు బి లైక్ అండర్స్టాండబుల్ ఫార్మాట్, అర్థం అవ్వాలి, మీకు కాదు వేరే వాడికి అర్థమయ్యేలాగా ఉండాలి. అది మన రాసిన నాకు అర్థం అవుద్ది, బట్ వేరే వాళ్ళకి అర్థమయ్యేలాగా రాయండి, నీట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఇంకో ట్రిక్ చెప్తాను, ఒక ట్రిక్, ఒకవేళ మన హ్యాండ్ రైటింగ్ నీట్ గా లేదా మనకు అర్థమవుతే ఏం చేస్తారంటే స్పేస్ ఎక్కువ ఇచ్చి రాయండి, లెటర్ కి నార్మల్ గా స్పేస్ ఎక్కువ ఇచ్చి రాయండి రా, లెటర్కే నాన్న, నేను కరెక్ట్ గానే చెప్పాను రా. మనము రాసేదే చెత్త హ్యాండ్ రైటింగ్, దాంట్లో మళ్ళీ కర్సివ్ రాశారనుకోండి 2-3 లెటర్లు అక్కడే మింగేస్తారు మీరు. నేను చెప్పేది ఏంటంటే లెటర్స్ ని ప్రాపర్ గా రాయండి, నా పాయింట్ అదే కదా, మీరు రాసే అర్థం అవ్వాలి, కర్సివ్ వద్దు, ఓకేనా. నార్మల్ గా విడివిడిగా రాయడానికి ట్రై చేయండి, ఎట్లా అంటే లైక్ స్పేస్ ఇవ్వండి. ఎగ్జాంపుల్, కన్సిడరేషన్, ఇట్లా లెటర్ కాస్త స్పేస్ ఉంటే క్లియర్ గా అర్థం అవుతుంది, అండ్ ఆబ్వియస్లీ వర్డ్ కూడా స్పేస్ ఇవ్వాల్సిందే. సింపుల్ గా చెప్పాలంటే కుల్ల రాయండి, ఓకే. స్పేస్ ఇవ్వమన్నాను కదా అని చెప్పి ఒక్కో పేజ్ లో ఒక్కో లెటర్ రాసుకుంటూ పోకండి, ఓకేనా. సో దిస్ ఈస్ ఆన్సర్ ప్రెసెంటేషన్ ఆఫ్ డైరెక్ట్ క్వశ్చన్, ఓకేనా. ఇంకా డౌట్స్ ఉన్నాయా దీంట్లో, ఉంటే అడిగేసేయండి ఇప్పుడే. డైరెక్ట్ క్వశ్చన్ ఎట్లా ఆన్సర్ ప్రెసెంట్ చేయాలి, ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా, క్లియర్ కదా, yes or no. For example, there is a question from fraud, explain mere silence does not amount to fraud and its exceptions అని క్వశ్చన్ అడిగాడు. ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము, ఫ్రాడ్ డెఫినేషన్ హెడింగ్ పెట్టేసి కింద రాసేస్తాం, తర్వాత హెడింగ్ mere silence does not amount to fraud, చిన్న కంటెంట్ దాని గురించి, జనరల్లీ సైలెన్స్ డస్ నాట్ అమౌంట్స్ టు ఫ్రాడ్ బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఎక్సెప్షన్స్, అదొక పారా. దాని తర్వాత ఎక్సెప్షన్ నంబర్ 1, డ్యూటీ ఆఫ్ అ పర్సన్ టు స్పీక్, మళ్ళీ లైన్ వదిలేసాలి ఇంకా కింద నుంచి. దాంట్లో 5 కాంట్రాక్ట్స్ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద ఆన్సర్ ఆ కాంట్రాక్ట్స్ లో కంటెంట్ రాయండి, లేదా రాయకపోయినా ఏం కాదు, డిపెండింగ్ ఆన్ ద మార్క్స్ అనమాట. ఎగ్జాంపుల్ అదే 7 మార్క్స్ అడిగితే కొద్ది కంటెంట్ రాయండి, 4 మార్క్స్ అడిగితే హెడింగ్స్ రాసి వదిలేసేయండి, అంటే వాడి ఎక్స్పెక్టేషన్ బట్టి మనం ఆన్సర్ రాయాలి, మన లెంత్ చూసుకోవాలి, ఓకేనా. అట్లా 5 పాయింట్స్ రాసేసిన తర్వాత ఇండివిజువల్ గా కలిపేసి రాయకండి. లైక్ ఫస్ట్ పాయింట్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్, సెకండ్ పాయింట్ కాంట్రాక్ట్ ఆఫ్ మ్యారేజ్, థర్డ్ పాయింట్ అవసరం లేదు విడివిడిగా రాయండి, ఏం కాదు. కాంట్రాక్ట్ ఆఫ్ మ్యారేజ్, థర్డ్ పాయింట్ క్లియర్ గా ఉంటది. ఆ పాయింట్ ఏంటంటే కరెక్షన్ చేసేవాడు ఎగ్జామినర్ కి స్ట్రెస్ఫుల్ గా ఉండకూడదు, ఓకేనా. మనం వాడికి వర్క్ ఈజీ చేయాలి, అండ్ ఇఫ్ కుదిరితే అండర్లైన్ కూడా చేయండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉంటాయి కదా, వాటిని అండర్లైన్ కూడా చేయండి, ఓకేనా. అండర్లైన్ అంటే జస్ట్ ఇట్లా పెడితే సరిపోద్ది, ఇట్లా, ఓకేనా, ఇట్లా, ఓకేనా.
లేకపోతే ఇట్లా చేతబడి చేస్తున్నట్టు ఇట్లాంటి ఏం చేయకండి. సింపుల్ గా పెన్ ఉంటే పెన్, పెన్సిల్ ఉంటే పెన్సిల్ తోనో చిన్న అండర్లైన్ చేయండి. మరి ఇట్లా రాయకండి. ఇట్లా హైలైటర్ అస్సలు యూజ్ చేయకూడదు. యూ ఆల్రెడీ నో యూ నీట్ యూజ్ ఓన్లీ వన్ పెన్ అండ్ పెన్సిల్ ఇఫ్ నీడెడ్. అది లేకపోతే ఏం అవసరం లేదు, పెన్ చాలు. జనరల్ గా బాయ్స్ అయితే పెన్నే యూజ్ చేస్తారు. గర్ల్స్ కి ఇంకా ఎక్కువ తీసుకెళ్దాం, హైలైటర్, రెడ్ పెన్, గ్రీన్ పెన్, హైలైట్ చేద్దాము, డెకరేషన్ చేద్దాము, ఇట్లాంటి పాయింట్స్ ఉంటాయి. ఓకే, సో జస్ట్ బ్లాక్ పెన్ తీసుకెళ్ళండి, బ్లాక్ పెన్ తో రాయండి. కీవర్డ్స్ ఉంటే ఒక్క అండర్లైన్ అంతే, అదే పెట్టేసి ఉద్యోగంలో గీకండి. ఇట్లా బాగా కనబడాలి, ఇదే హైలైట్ అవ్వాలని చెప్పి గీకేకండి. అది మీరు అండర్లైన్ చేశారా, స్ట్రైక్ ఆఫ్ చేశారా అర్థం కాదు. ఓకేనా? నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ అయిపోయింది. నౌ కేస్ స్టడీ క్వశ్చన్. ఓకేనా? కేస్ స్టడీ ప్రెసెంటేషన్ మనం చాలా సార్లు నేర్చుకున్నాం. ఓకేనా? వి నీడ్ టు స్టార్ట్ విత్ ఫ్యాక్ట్స్. అచ్చా, ఫస్ట్ హెడింగ్ ఎక్కడ రాయాలి? మిడిల్ లో. ఆన్సర్ 2B ఎగ్జాంపుల్. అచ్చా, వన్ మోర్ డౌట్. ఇప్పుడు 2A ఉంది, 2B దాని తర్వాతే రాయాలా లేదా ఎప్పుడైనా రాసుకోవచ్చా? ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా? సబ్ క్వశ్చన్స్ అనేవి జంబుల్ చేసినా ఏం కాదు, బట్ ఒకటే దగ్గర రాస్తే ప్రెజెంటేషన్ బాగుంటది. నా సజెషన్ అయితే ఒకటే దగ్గర రాయండి. 2A 2B సేమ్ ప్లేస్. ఓకేనా? 1A 1B 1C సేమ్ ప్లేస్. అంటే వన్ క్వశ్చన్ స్టార్ట్ చేసామంటే దాని రిలేటెడ్ సబ్ క్వశ్చన్స్ అన్ని కూడా అక్కడే ఉండాలి. ప్రెజెంటేషన్ బాగుంటుంది దానివల్ల. మీరు క్వశ్చన్ స్టార్ట్ చేయడం దేనితోనైనా స్టార్ట్ చేయొచ్చు. యూ కెన్ స్టార్ట్ డైరెక్ట్లీ విత్ 6 ఆల్సో. ఓకేనా? 6ABC ఆర్ 6CBA ఇట్లానే స్టార్ట్ చేయొచ్చు, ఏం కాదు. బట్ ఒక క్వశ్చన్ స్టార్ట్ చేస్తే దాని సబ్ క్వశ్చన్స్ అన్ని అక్కడే రాయండి. ఓకేనా? జంబుల్ చేసి రాస్తున్నా ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా? కరెక్షన్ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ గోపి సార్. గోపి సార్ ఫైనల్లో ఫాలో అవ్వలే అంట, SFM లో ఫాలో అవ్వాలంట, జంబుల్ చేసి రాస్తారంట. కరెక్షన్ చేశారు, ఎవాల్యుయేట్ చేశారు, ప్రాబ్లం లేదు. ఓకే, 86 చెప్పాడా సరే? సో ఆన్సర్ 2B ఎగ్జాంపుల్ కేస్ స్టడీ క్వశ్చన్ అనుకుందాం. ఓకే, దాన్ని ఎట్లా స్టార్ట్ చేస్తాము? స్టార్టింగ్ విత్ ఫ్యాక్ట్స్. ఓకేనా? దాని తర్వాత ప్రొవిజన్, అనాలిసిస్ అండ్ కంక్లూషన్. సి డౌట్ నంబర్ 1, ఫ్యాక్ట్స్ కంపల్సరీ రాయాలా? ఫ్యాక్ట్స్ కంపల్సరీ రాయాలా? ఆప్షనల్. ఓకేనా? ఫ్యాక్ట్స్ ఆప్షనల్. మీ ప్రెజెంటేషన్ మేము ప్రాపర్ గా చేసుకోవాలి, మనకి ఎక్స్ట్రా మార్క్స్ కావాలి, ఎక్స్ట్రా డార్క్, ఎక్స్ట్రా మార్క్స్. ప్రెజెంటేషన్ బాగుండాలి అనుకుంటే ఫ్యాక్ట్స్ రాయండి. ఓకేనా? దానివల్ల ఆన్సర్ ప్రెజెంటేషన్ బాగుంటుంది. లేదు అనుకుంటే డైరెక్ట్లీ యూ కెన్ స్టార్ట్ విత్ ప్రొవిజన్, అనాలిసిస్ అండ్ కంక్లూషన్. ఫ్యాక్ట్స్ లో ఇచ్చిన క్వశ్చన్ ని సింప్లిఫై చేసి రాస్తాం. అండ్ ఫ్యాక్ట్స్ ఎప్పుడు రాసినా కూడా రైట్ ఇట్ ఇన్ పాయింట్స్ వైజ్ గా రాయండి. ఈ ఫ్యాక్ట్స్ లైన్ లో మళ్ళీ ఏమైనా రాస్తామా? రాయకూడదు. మళ్ళీ ఆ ఫ్యాక్ట్స్ లైన్ వదిలేసేయండి. ఇంకా స్టార్ట్ ఫ్రమ్ ద సెకండ్ లైన్, నెక్స్ట్ లైన్. ఇక్కడ పాయింట్స్ వైజ్ గా రాయండి. పాయింట్ నెంబర్ 1 వాట్ హ్యాపెన్, పాయింట్ నెంబర్ 2 3 4 స్టెప్స్ వైజ్ గా రాయండి. ఫ్యాక్ట్స్ అనేవి స్టెప్స్ వైజ్ గా రాయండి, రాదర్ దాన్ పారాగ్రాఫ్. సింపుల్ గా చెప్పాలంటే మొత్తం లా ఆన్సర్స్ అన్ని కూడా పాసిబుల్ అయినంత వరకు పారాగ్రాఫ్స్ కాకుండా పాయింట్స్ వైజ్ గానే రాయండి. పాసిబుల్ అయినంత వరకు ఈ డెఫినేషన్స్ ఇవి కాదు, నార్మల్ గా పాసిబుల్ అయినంత వరకు పాయింట్స్ వైజ్ గానే రాయండి. ఇట్ మేక్స్ అ గుడ్ ప్రెసెంటేషన్. ఓకేనా? డన్. ఫ్యాక్ట్స్ ఆప్షనల్, కావాలనుకుంటే రాయండి. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటికి ఫ్యాక్ట్స్ రాయండి, తర్వాత నుంచి ఫ్యాక్ట్స్ వదిలేసేయండి ఇంకా. సో అట్లా మనము ప్రెసెంటేషన్ ని అట్ ద సేమ్ టైం ని మేనేజ్ చేస్తాం ప్రాపర్ గా. ఫ్యాక్ట్స్ రాస్తే టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో మనం 2 క్వశ్చన్స్ రాసేసి ఫస్ట్, దాని తర్వాత ఇంకా ఫ్యాక్ట్స్ స్కిప్ చేస్తాం. తర్వాత నుంచి ప్రొవిజన్, అనాలిసిస్ అండ్ కంక్లూషన్. సో టైం ని, ప్రెసెంటేషన్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ డౌట్ నంబర్ 2, అనాలిసిస్, కంక్లూషన్. దీన్ని మనము సపరేట్ గా రాయాలా, కలిపి రాయాలా? ఇఫ్
క్వశ్చన్ లో దీన్ని సపరేట్ చేసే స్కోప్ ఉంటే సపరేట్ గా రాయండి. యు నో వాట్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ అనాలిసిస్ అండ్ కంక్లూషన్, రైట్? అనాలిసిస్ అంటే కేస్ ని మనము అనలైజ్ చేస్తాం, లైక్ ఇచ్చిన ఫ్యాక్ట్స్ ని అండ్ ఆ ఫ్యాక్ట్స్ కి లింక్ అయ్యే ప్రొవిజన్ ని మిక్స్ చేసి అనలైజ్ చేసి రాస్తాం మనం. దట్స్ వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అనాలిసిస్. కంక్లూషన్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్, లైక్ ఈజ్ ఇట్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆర్ నాట్, ఈస్ హీ పనిషబుల్ ఆర్ నాట్, వెదర్ హీ హాస్ టు పే డ్యామేజెస్ ఆర్ నాట్, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి మెయిన్ క్వశ్చన్ లో. దానికి ఆన్సర్ మనం కంక్లూజన్ లో రాస్తాం, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎస్ దిస్ ఇస్ ద వ్యాలిడ్ కాంట్రాక్ట్, నో దిస్ ఇస్ నాట్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్, ఎస్ యూ నీడ్ టు పే, ఎస్ దిస్ ఏ హ్యాస్ టు పే డ్యామేజెస్. ఇట్లా ఆ వర్డ్ ఆ సెంటెన్స్ అంతే, అది మనం కంక్లూజన్ లో రాస్తాం. బట్ దానికి బేస్ ఎక్కడ ఉంటుంది? అనాలిసిస్ లో. అనాలిసిస్ లో ఎందుకు ఇది వ్యాలిడ్, దానికి బేస్ అనాలిసిస్ లో ఉంటుంది. వేరే ఆ అనాలిసిస్ మనం ప్రాపర్ గా రాయాలంటే వీ నీడ్ టు ప్రాపర్లీ రైట్ ప్రొవిజన్, దానికి సంబంధించిన ప్రొవిజన్ ని మీరు ప్రాపర్ గా రాసి ఉండాలి. ఓకేనా? సో పాయింట్ హియర్ ఈస్ అనాలిసిస్ అండ్ కంక్లూజన్ ని సపరేట్ చేసే పాసిబిలిటీ ఉంటే సపరేట్ చేయండి, లేదనుకుంటే కలిపి రాసేయండి. మనకి ఎట్లా రాయాలో అర్థం కావట్లా, అనాలిసిస్ లో ఏం రాయాలో కంక్లూజన్ లో అర్థం కావట్లా. సో అప్పుడు ఏం చేస్తారు? అనాలిసిస్ అండ్ కంక్లూజన్ అని హెడింగ్ పెట్టేయండి, ఒకటే హెడింగ్, అనాలిసిస్ అండ్ కంక్లూజన్ హెడింగ్ పెట్టేసి కేసును అక్కడే అనలైజ్ చేసేసి కంక్లూజన్ కూడా అందులో రాసేయండి. ఓకేనా? నెక్స్ట్ ప్రొవిజన్. ఇంకొక పాయింట్ అందరూ అడిగారు, చాలా మంది అడిగారు, లైక్ ఎగ్జాక్ట్ గా మెటీరియల్ లో ఉన్నట్టే రాయాలా, యాజ్ ఇట్ ఈస్ అవసరం లేదు, మీ ఓన్ వర్డ్స్ లో కూడా రాయొచ్చు. ఓకేనా? ఓన్ వర్డ్స్ రాయండి, ఏం కాదు. సెక్షన్ నెంబర్స్ కంపల్సరీ కోడ్ చేయాలా? అవసరం లేదు. కోడ్ చేస్తే ఫైన్, ప్రాబ్లం లేదు. బట్ కోడ్ చేసింది ప్రాపర్ గా కరెక్ట్ గా అనిపిస్తేనే కోడ్ చేయండి. రాంగ్ సెక్షన్ నంబర్ కోడ్ చేస్తే మార్క్స్ రెడ్యూస్ అవుతాయి. ఓకేనా? సెక్షన్ నంబర్ కోడ్ చేయకపోతే అసలు ప్రాబ్లం ఏమీ లేదు, రెడ్యూస్ ఏమీ అవ్వవు మార్క్స్. ఓకేనా? మీరు ఆన్సర్ అంతా ప్రాపర్ గా రాస్తే, నేనే చాలా మంది ఆన్సర్ షీట్ సర్టిఫైడ్ కాపీస్ చూశాను నేను, సెక్షన్ నెంబర్స్ ఏం రాయాల, డైరెక్ట్ ఉన్న కాన్సెప్ట్ ని ఓన్ వర్డ్స్ లో రాశారు. మెటీరియల్ ఉన్న టాస్క్ కూడా రాయాల, ఓన్ వర్డ్స్ లో రాశారు. 4 out of 4. సెక్షన్ నెంబర్ లేదు, ఏం లేదు. చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళు ఏం రాశారంటే దీని మీద క్వశ్చన్ వచ్చింది, డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ ఉంటుంది కదా, దాని మీద క్వశ్చన్ వచ్చింది. వాళ్ళ ప్రొవిజన్ ఏం రాశారు? ఏదో సింపుల్ గా హెడింగ్ పెట్టారు, యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్. అది మీకు తెలిసింది కదా, మెయిన్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్, డాక్ట్రైన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్. ఇట్ టాక్స్ అబౌట్ MOA and AOA are public documents. Okay na? Third party who is dealing with the company must have knowledge of it. Okay na? ఒక పారాగ్రాఫ్ అక్కడతో కంప్లీట్ చేశాను. నెక్స్ట్, కోర్ట్ assumes that third party is having knowledge of MOA and AOA even though he read it or not. Even though he read those documents or not. Court assumes that he is having knowledge. ఇంతే రాశారు వాడు డాక్ట్రైన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటే. మెటీరియల్ యాజ్ ఇట్ ఈస్ ఎట్లా ఉందా, సిమిలర్ గా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ అయితే మనం ఎప్పుడు రీప్రొడ్యూస్ చేయలేం, రెప్లికేట్ చేయలేం మనం, అది పాసిబుల్ అవ్వదు. సో అది పాసిబుల్ అవ్వదు కాబట్టి ఓన్ వర్డ్స్ లో రాస్తాం. ఓన్ వర్డ్స్ అంటే మొత్తం మార్చడం కాదు, అట్లీస్ట్ ఒక 70% మ్యాచ్ అలా చూసుకోండి. ఇన్ని గ్రాంటర్స్ రాసాం కాబట్టి ఎంతో కొంత ఇంప్రూవ్ అయ్యి ఉంటారు మీరు. ఎస్ ఆర్ నో? సో యాజ్ ఇట్ ఈస్ బుక్ లో ఉన్నట్టు రాయాల్సిన అవసరం లేదు, 70% బుక్ లో ఉన్నట్టు రెప్లికేట్ చేస్తే చాలు. కీవర్డ్స్ ఉంటాయి కదా, ఆ కీవర్డ్స్ ఏం చేస్తాం మనము, అండర్లైన్ చేస్తాం. లైక్ MOA and AOA పబ్లిక్ డాక్యుమెంట్స్, సర్కిల్ చేయకండి, అండర్లైన్ చేయండి. MOA and AOA పబ్లిక్ డాక్యుమెంట్స్. సో ఇఫ్ third party who is dealing with the company must have knowledge of it. Court assumes that third party is having knowledge of MOA and AOA. One more point, it operates in favor of the company. పాప అని కూడా రాయండి.
దాన్ని కూడా అండర్లైన్ చేయండి. ఇంతే ప్రెజెంటేషన్. ఓన్ వర్డ్స్ రాయడము, ఇంపార్టెంట్ పాయింట్స్ ని అండర్లైన్ చేయడం. ఓకేనా? ప్రొవిజన్ ఇంతే, ఏ ప్రొవిజన్ అని ఇంతే. మెయిన్ పాయింట్స్ మాత్రమే రాయండి. ఓకే, దాని ముందు వెనకాల సెంటెన్సెస్ ఓన్ గా రాయండి, పర్లేదు. ఎగ్జాక్ట్ గా నేను బుక్ లో అంటే రెప్లికేట్ చేస్తానంటే ఈ అటెంప్ట్ కాదు, నెక్స్ట్ అటెంప్ట్ రాసుకోండి. అది అవ్వదు ఇప్పుడు. ఓకేనా? సో అది వదిలేసి సింపుల్ గా రాయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 70% మ్యాచ్ అవ్వాలి, అట్లీస్ట్ కీవర్డ్స్ అయినా మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? డన్. దిస్ ఈస్ కేస్ స్టడీ ప్రెజెంటేషన్. స్టిల్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్? అచ్చా, వన్ మోర్ పాయింట్. ఫస్ట్ దేనితో స్టార్ట్ చేయాలి? లానా బీసీఆర్? లా స్టార్ట్ చేయాలా, బీసీఆర్ స్టార్ట్ చేయాలా? యార్ విష్. మీరు ఏది కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతే ఆ సెక్షన్ ఫస్ట్ రాయండి. మనకి పేపర్ ఇచ్చిన తర్వాత 15 minutes టైం ఉంటుంది కదా, దాట్ 15 minutes ఇస్ వెరీ క్రూషియల్ ఫర్ యూ. దాన్ని వేస్ట్ చేసుకోకండి. ఎగ్జామ్ టైంకి లేట్ వెళ్ళకండి, పర్లేదు ఒక 15-20 minutes ముందే వెళ్ళి కూర్చోండి. ఓకేనా? ఆ 15 minutes ఎగ్జామ్ హాల్లో రా, ఎగ్జామ్ హాల్లో ఒక 20 minutes ఎగ్జామ్ హాల్లో ఒక 20 minutes ముందే కూర్చొని 15 minutes ముందే పేపర్ ఇస్తారు కదా, ఆ 15 minutes ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని ఏది ఫస్ట్ లో రాయాలి, ఏది లాస్ట్ లో పెట్టుకోవాలని క్లియర్ గా నోట్ చేసి పెట్టేసుకోండి ముందే. మనం ఎగ్జామ్ టైం స్టార్ట్ అయిన తర్వాత అక్కడ చెక్ చేసుకోకూడదు, ఫస్ట్ ఇది రాస్తా తర్వాత ఇది రాస్తా అని. దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్ చేసినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది, ఫస్ట్ ఏది రాయాలి నెక్స్ట్ ఏం రాయాలని, ఈ డైలమా వల్ల. సో 15 minutes ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్స్ అన్ని ప్రాపర్ గా చదివేయండి పైన. ఓకేనా? పైన క్వశ్చన్స్ అన్ని ప్రాపర్ గా చదివేయండి, దాన్ని బట్టి మీకు అనలైజ్ వచ్చేస్తుంది ఏది ఈజీ ఏది టఫ్ అని. అండ్ అక్కడ ఒక ఓవరాల్ కూడా ఒక వ్యూ వచ్చేస్తుంది, సెక్షన్ ఏ టఫ్, సెక్షన్ బి టఫ్ అని. దాని బేసిస్ మీద మీరు రాసేయండి. ఓకేనా? ఏం చెప్పట్లా ఫస్ట్ లానే రాయాలి అని, లేదా ఫస్ట్ బీసీఆర్ రాయాలని, మీ ఇష్టం. ఓకేనా? ఏది కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతే ఫస్ట్ రాసేయండి. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ పాయింట్. బీసీఆర్ 7, 8, 9, 10 నుంచి స్టార్ట్ అవుతాయి. నార్మల్ గా లా వచ్చేసి 1 to 6 కదా, డిస్కస్ చేసాం 1 to 6. బీసీఆర్ 7 to 10, 11 ఉంటాయి కదా, రైట్? దాంట్లో మనం 3 రాస్తామా, 4 రాస్తాం. ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా, ఫ్రంట్ పేజ్ డీటెయిల్స్ ఫిల్ చేస్తాం ఫ్రంట్ పేజ్ లో. దాంట్లో లెఫ్ట్ సైడ్ బాటమ్ లో ఒక టేబుల్ ఉంటుంది, వేర్ యూ హ్యావ్ టు టిక్ ద ఆన్సర్స్ యూ హ్యావ్ ప్రెసెంటెడ్. మనం రాసిన ఆన్సర్స్ ని టిక్ చేస్తాం. అక్కడ 1 నుంచి 12 వరకు లైన్ గా ఉంటాయి. ఓకేనా? దాన్ని మనం ఆన్సర్ రాసినామని టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్ లో సెక్షన్ బి బీసీఆర్ లో 1 నుంచి ఇచ్చాడు, సెక్షన్ ఏ 1 నుంచి ఇచ్చాడు, సెక్షన్ బి కూడా 1 నుంచి ఇచ్చాడు. అట్లా వస్తే ఏం చేయాలి? అట్లా వస్తే ఆన్సర్ షీట్ లో మనం హెడ్డింగ్ రాస్తాం కదా, ఆన్సర్ రాస్తున్నప్పుడు హెడ్డింగ్ పెడతాం కదా, ఆ ఆన్సర్ హెడ్డింగ్ ఈ క్వశ్చన్ పేపర్ లో ఏదైతే ఇస్తాడో అదే పెట్టండి. బికాస్ అక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ ఆన్సర్ ఇచ్చిన క్వశ్చన్ కి రాస్తున్నాం. అక్కడ ఇచ్చిన క్వశ్చన్ నంబర్ ఏముంటుందో అదే రాయాలి ఇక్కడ కూడా. ఓకేనా? మేము 7, 8, 9, 10 నేర్చుకున్నాము అదే రాస్తాం వద్దు, అక్కడ ఏది ఉంటుంది రాయండి. ఓకేనా? 7, 8, 9, 10 ఉంటే అదే రాయండి. రోమన్ ఉంటే రోమనే రాయండి. పాయింట్ ఏంటంటే అక్కడ ఎట్లా అయితే నంబరింగ్ ఇచ్చాడో మీరు అట్లానే ప్రెసెంట్ చేయాలి. మరి ఫ్రంట్ పేజ్ లో అజ్యూమ్ దట్ 7, 8, 9, 10 ఆర్ బీసీఆర్, డైరెక్ట్ గా అజ్యూమ్ చేసుకోండి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్, దాంట్లో 1, 2, 3, 4 వచ్చినా 7, 8, 9, 10 వచ్చినా మీరు మార్క్ చేయాల్సింది మాత్రం 7, 8, 9. ఓకేనా? బట్ ఎగ్జామ్ పేపర్ ఆన్సర్ షీట్ లో మాత్రం క్వశ్చన్ పేపర్ లో ఎట్లయితే వస్తుందో అట్లనే ప్రెసెంట్ చేయాలి. 99% కేసెస్ 7, 8, 9, 10 వస్తుంది. దాని గురించి ఎక్కువ వరేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన గ్రాండ్ టెస్ట్ లో 1, 2, 3, 4 వచ్చాయి కానీ ఒక 2, 3 గ్రాండ్ టెస్ట్ లో, బట్ మెయిన్ ఎగ్జామ్ లో 7, 8, 9, 10 వస్తుంది. అదే ఫాలో అవ్వండి. నంబరింగ్ చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా. క్లియర్ గా కాస్త బ్రెయిన్ పెట్టి నెంబరింగ్స్ ప్రాపర్ గా రాయండి. ఈ ఆన్సర్ రాస్తున్నాము 1 to 2 టైమ్స్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా? బికాస్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు తర్వాత. ఎగ్జాంపుల్ 4 మార్క్స్ తో మన అగ్రిగేట్ పోయింది అనుకోండి, ఫెయిల్. మనం 75 కాపీస్ తెచ్చుకుంటే ఒక ఆన్సర్ ఎవాల్యుయేట్ అవ్వలేదు, 2 ఆన్సర్స్ ఎవాల్యుయేట్ అవ్వలేదు. దానికి మోరాలెస్ 4 మార్క్స్ వచ్చిండేసి కదా. ఆన్సర్ కరెక్టే, బట్ ఎందుకు ఎవాల్యుయేట్ అవ్వలేదు? నంబర్ కరెక్ట్ గా ఇవ్వలేదు మీరు.
ఎంత బాధ వేస్తుంది. సో అట్లా అవ్వకుండా ఉండాలంటే ప్రాపర్గా నెంబరింగ్స్ వేయండి. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ పాయింట్. ఆన్సర్ ఎప్పుడు కూడా ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ చేయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 1.5 పేజ్ అయింది ఒక ఆన్సర్, 7 మార్క్స్ ఆన్సర్ 1.5 పేజ్ అయింది అనుకుందాం. ఈ రిమైనింగ్ హాఫ్ పేజ్ ఏం చేస్తారు? వదిలేసేయండి. వదిలేసి ఫ్రెష్ ఆన్సర్ ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ చేయండి. ప్రతి ఫ్రెష్ ఆన్సర్ ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ చేయండి. చిన్న మార్క్, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి. 3B1 ఎగ్జాంపుల్ 3Bలో 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. 3B1 2 మార్క్స్, 3B2 పెట్టేయండి, ఏం కాదు. మరి 2 మార్క్స్ ఉంటే రాయండి, ఏం కాదు. ఓకే, ఇంకా సారీ, ఓవర్ రైటింగ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయండి. యూ షుడెంట్ డూ ఓవర్ రైటింగ్. చిన్నపిల్లలు కాదు ఇంకా. ఎస్ ఆర్ నో? అవి అవ్వకుండా ఉండాలనే మన గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసేది ఇక్కడ. ఇప్పటికీ ఓవర్ రైటింగ్ ఉంటుంది, కరెక్ట్ కాదు. మేబీ క్వశ్చన్ మొత్తం బుక్లెట్ లో ఒక 2-3 పేజెస్ లో ఉండొచ్చు, ఏం కాదు. ఓకేనా? నార్మల్ లాస్ అది, దానికి ఏం చేయలేం. బట్ అబ్నార్మల్ గా ఉండకూడదు. మరీ పేజ్కి ఓవర్ రైటింగ్ ఉంటే కరెక్ట్ కాదు కదా. ఓకేనా? రాస్తున్నారు కొట్టేస్తున్నారు, రాస్తున్నారు కొట్టేస్తున్నారు, కరెక్ట్ కాదు. ప్రెసెంటేషన్ ప్రాపర్ గా ఉండదు. అట్లాంటి కేసెస్ లో మీ ఆన్సర్ అంతా కరెక్ట్ అయినా కూడా వాడు వెతుకుతూ ఉంటాడు, వీళ్ళు ఎక్కడ మార్క్స్ కట్ చేద్దామని వెతుకుతూ ఉంటాడు. మీరు అట్లా ఇచ్చేసారు ఓవర్ రైటింగ్ చేసేసి, వాడు మార్క్స్ రెడ్యూస్ చేస్తాడు. 1 మార్కో హాఫ్ మార్కో రెడ్యూస్ చేయొచ్చు. మనకి ఈచ్ హాఫ్ మార్క్ ఇంపార్టెంటే కదా. ఓకేనా? ఎస్, సారీ వద్దు. ఎందుకు? ఎక్కడ? ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ లోనా? బుక్లెట్ లో మనం ఆన్సర్ రాస్తున్నప్పుడు ఎగ్జాంపుల్ ఆన్సర్ 2A1, ఇక్కడ 2 మార్క్స్ అనా? ఎందుకు వద్దు, టైం వేస్ట్ కదా. మనకెందుకు రాదు, వాడు చూసుకుంటాడు. అది మనకెందుకు రాదు, వాడు చూసుకుంటాడు. ఒక్క నిమిషం, 2 minutes ఆగుతారు, 2 నిమిషాలు, 2 minutes. ఎందుకు వేస్తాడు తక్కువ? ఏం వేయడు, బై మిస్టేక్ ప్రాపర్గా వేస్తాడు. ఓకేనా? అరే ఎవాల్యుయేట్ చేసే సిఎస్ఏ రా, సిఎస్ఏ ఎవాల్యుయేట్ చేస్తారు కంపల్సరీ. ఓకే, నేను చేయను రా, నాకు ఆ ఛాన్స్ ఉండదు. టీచింగ్ ఉన్నవా కరెక్షన్ చేయకూడదు. ఓకేనా? సో వాడంతా మరీ చూసుకోకుండా కరెక్షన్ ఏం చేయడు, ప్రాపర్గా చూసుకుంటాడు. అండ్ 2-3 టైమ్స్ కరెక్షన్ అవుతుంది. ఓకేనా? ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. అట్లాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకండి, మీరు కంటెంట్ మీద ఫోకస్ చేయండి. ఓకే, స్టిల్ ఎస్. కేస్ స్టడీ ఎన్ని పేజెస్ రాయాలి? 4 మార్క్స్ అయితే 1 పేజ్ ఎనఫ్. 5 మార్క్స్ అయితే 1.5 ఆర్ 25% ఎక్స్ట్రా రాయండి ఇంకా. ఓకే, 7 మార్క్స్ అయితే 2 పేజెస్ యూజ్ చేసుకోండి. అండ్ ఇందాక చెప్పిన ఫార్మాట్ ఉంది కదా, ప్రతి పారాగ్రాఫ్ కు 5 వదిలేస్తున్నాం మనం. అట్లా చేస్తే ఈజీగా 1 పేజ్ అయిపోతుంది. ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు. ప్యాక్ చేసుకుంటున్నారా? ఇంకా వెళ్ళిపోదామా? సో లాస్ట్ లో చెప్పేది ఏంటంటే, ఇంకా లాస్ట్ క్లాస్ కదా మంది, ఇంకా లాస్ట్ లో చెప్పేది ఏంటంటే ఒకటే సెంటెన్స్ చెప్పేసి వదిలేస్తాం. ఇంకా జోక్స్ ఆపేయండి, ఇంకా ఇది చెప్పేసి ఇంకా వెళ్ళిపోదాం. లిసన్, భయపడకండి. ఓకేనా? ఇది మీకు పీక్ స్టేజ్. హోప్ పోయే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఓకేనా? మనం ఏం చదవలేకపోతున్నాము, వదిలేద్దాం ఎగ్జామ్స్. బ్రెయిన్ ఇట్లా చెప్తుంది, ఇట్లాంటి సజెషన్స్ ఇస్తుంది బ్రెయిన్. వదిలేద్దాం ఎగ్జామ్స్, నెక్స్ట్ అటెంప్ట్ రాసుకుందాము. లేదా మనకు భయం ఎక్కువైపోయి చదవడం మానేస్తాము, స్ట్రెస్ ఎక్కువైపోతుంటది. ఓకేనా? బాడీ అంతా హీట్ ఎక్కువైపోతుంటది, టెన్షన్ ఎక్కువైపోతుంది, హెడేక్ వస్తుంటది, నిద్రపోం సరిగ్గా, తినం సరిగ్గా. హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ మనకి.
ఫస్ట్ వినండి రా. హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ. ప్రాపర్గా తినండి, ప్రాపర్గా పడుకోండి. ఓకేనా? ప్రాపర్గా అంటే మళ్ళీ 10-12 అవర్స్ కాదు, ఒక 6-7 అవర్స్ స్లీప్ మెయింటైన్ చేయండి. ఎఫెక్టివ్ స్లీప్ 6-7 అవర్స్. ఓకేనా? స్లీప్ అండ్ ఫుడ్ ఇంపార్టెంట్ గా పెట్టుకోండి. ఈ టైంలో హెల్త్ డిస్టర్బ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. ఇన్ని రోజులు బాగా చదివి ఇప్పుడు హెల్త్ డిస్టర్బ్ అయింది అనుకోండి, మెయిన్ ఎగ్జామ్ కి ఎఫెక్ట్ అవుతుంది, చాలా బాధేస్తుంది దానివల్ల. ఓకేనా? సో హెల్త్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకోండి, కూల్ గా ఉండండి. ఓకేనా? ఏం టెన్షన్ పెట్టుకోకండి, కూల్ గా ఉండి ఎగ్జామ్ రాయండి. ఓకే, మనం సరదాకి 4-5 గ్రాండ్ టెస్ట్లు రాసాం. ఓకే, సరదాకి 4-5 గ్రాండ్ టెస్ట్లు రాసాం. వాడు ఒక్క ఎగ్జామ్ పెడుతున్నాడు, చూసుకుందాం. ఓకేనా? చలో, ఆల్ ది బెస్ట్.